సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన కదురు సంజీవ అలియాస్ సైదులు ఉద్యోగరీత్యా మత్స్యశాఖలో సుదీర్ఘకాలం పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో తన సేవలను అందించి ఇటీవల సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మత్స్యశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మత్స్యశాఖ అదనపు సంచాలకులు లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన కదూరు సంజీవ ఉద్యోగరీత్యా మత్స్యశాఖలో సుదీర్ఘకాలం పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో తన సేవలను అందించి ఇటీవల సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మత్స్యశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మత్స్యశాఖ అదనపు సంచాలకులు లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ, సైదులు మత్స్యశాఖలో పనిచేసి అందరితో కలిసిమెలిసి పనిచేసి అందరి అభిమానం సంపాదించారని అన్నారు. ప్రేమ, సేవ స్వభావం కలిగిన వ్యక్తి తోటి వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని అన్నారు. తాను నమ్ముకున్న భగవంతుని సేవలో జీవితం గడిపి పేదవారికి నిత్యం సహాయం చేసేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకయ్య, ఏడీ శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేంద్ర సింగ్, సౌజన్య, సుకీర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మత్స్య సహకార సంఘాల నాయకులు బుర్రి శ్రీరాములు, మామిడి వెంకటేశ్వర్లు, నల్లపాటి శ్రీనివాస్, భాషబోయిన భాస్కర్, వీరస్వామి, నరసింహారెడ్డి, కదూరు సుధాకర్, నేలబట్ల సైదులు, మల్లేశం, మన్నా చర్చ్ పాస్టర్ సల్మాన్ రాజు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రవి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసి కొన్ని విషయాలు తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ మాకు ఎప్పుడు కూడా నష్టం చేయలేదు. తర్వాత లక్ష్మణ్ గారు కానీ ఐఏఎస్ ఉన్నటువంటి కమిషనర్ కృష్ణయ్య గారి కాడి నుంచి కూడా మేము చాలా సందర్భంగా రాజకీయ నాయకులు తిప్పని విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీరపల్లి లక్ష్మణ్ గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, చంద్రరావు గారు కావచ్చు, ఎవరైనా చాలా విషయాల మీద సంఘాలని కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎవరు కూడా మాకు ఇబ్బందులు కల్పించకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు భాస్కర్ గారు అన్నట్టు కొన్ని సభ్యతాలు కావచ్చు, లేకపోతే సమస్యలు కావచ్చు, సంఘాలని సంఘాలుగా నడిపే కాడ ఇప్పటికీ నాయక